హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఈ ఎండాకాలం దృష్ట్యా కొందరు మన ఉలోచారు రెస్టారెంట్ వాళ్ళు మనతో లాస్ట్ ఇయర్ కూడా ఒక చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రంతో పాటు పొద్దున్న 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బటమిల్క్ కూడా వాళ్ళు తయారు చేసి ప్రత్యేకంగా ఈ పాదచారులకు ఈ ప్రాంతంగా ఈ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళే ప్రజానికానికి సప్లై చేస్తున్నారు. ఇది మంచి ఇనిషియేటివ్. ఇదే విధంగా ఈ సిటీలో వివిధ ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇది వీళ్ళని నాకు అభినందిస్తున్నాను వీళ్ళ ఇనిషియేటివ్కి. దీంతోపాటు ఈరోజు మేము హెల్మెట్ వాడకంపై ఒక ప్రచారం చేయడం కోసం, అవగాహన కోసమని యంగ్స్టర్స్ తోటి ఒక బైక్ విత్ హెల్మెట్స్ వేసుకొని తక్కువ స్పీడ్లో ఈ చెక్ పోస్ట్ నుంచి మన ఈ కేటీఆర్ పార్క్ సరౌండింగ్ ఒక చిన్న ర్యాలీ అనేది ఏర్పాటు చేశాము. దీని ఉద్దేశం ఏం లేదు, ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, ఫాస్ట్ బైక్స్ వస్తున్నాయి. ఫాస్ట్ బైక్స్ వచ్చినప్పుడు వాటిని నడిపే సామర్థ్యం ఉన్న వాళ్ళే నడపాలి దాన్ని. అదేవిధంగా రోడ్స్ కూడా ఈ మన హైదరాబాద్ రోడ్స్కి అయితే ఈ ఫాస్ట్ బైక్స్ సరిపోవు. ఏదో సరదా కోసం వాటి తీసినా కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని చెప్పి నేను అందరినీ ఈ సందర్భంగా నేను సలహా ఇస్తూ ఉన్నాను. తర్వాత హెల్మెట్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు కమిటీ సూచనలు ఇచ్చింది. ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు, 2 వీలర్స్ వాడే ప్రతి వాహనదారుడు ధరించాలని చెప్పి దీన్ని మేము హైదరాబాద్ సిటీ ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంది. రోజుకి సుమారుగా 7,000 కేసులు కడుతున్నాం. 6 నుంచి 7,000 కేసులు కడుతున్నాము. రిపీట్ అఫెండర్స్ని అంటే మరీ అఫెన్స్ చేసి దొరికిన తర్వాత మళ్ళీ దొరికే వాళ్ళ కోసము వాళ్ళపై ఛార్జ్షీట్ వేసి కోర్టు కూడా పంపే ఆలోచనలో ఉన్నాము. సో ఇప్పుడు ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. మనం చూడొచ్చు ఇప్పుడు ఒక దశలో ఎవరికైతే హెల్మెట్ ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు 10% వేసుకునేవాళ్ళు నార్మల్గా. కానీ ఈరోజు ఈ డ్రైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకు హైదరాబాద్లో ఎస్పెషల్లీ నార్త్ డిస్ట్రిక్ట్లో 80% వరకు ప్రజానీకం ఈరోజు మోటార్ సైక్లిస్టులు వాడుతున్నారు. ఇంకా 20% కూడా వాడే వరకు పూర్తి స్థాయిలో ఇది 24 అవర్స్లో ఎప్పుడు బండి తీసినా ఇంటి నుంచి పక్క వీధికి వెళ్ళినా సరే, గల్లీకి వెళ్ళినా సరే ఆ హెల్మెట్ వేసుకునే ఆలోచన ప్రజల్లో పూర్తి స్థాయిలో అది మైండ్లోకి వచ్చే వరకు దీన్ని కొనసాగించడం జరుగుతుంది ఈ డ్రైవ్. మనకు ఇంకో ఈ సందర్భంగా చెప్తున్నాము, హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఈ యాక్సిడెంట్స్ వల్ల మరణాలు అనేది చాలా తగ్గినాయి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ హెల్మెట్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశాము. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మనకి గతంతో పోల్చుకుంటే సుమారుగా 100 యాక్సిడెంట్స్ తగ్గినాయి, 100 ప్రాణాలు మనం కాపాడగలిగాము. ఇప్పుడు మనకు సుమారుగా 380 మరణాలే ఉన్నాయి ఇది రోడ్ యాక్సిడెంట్స్ వల్ల సంవత్సరానికి. కానీ దీనికంటే కూడా ఎక్కువ మనకి హైవేస్ మీద జరుగుతున్నాయి. సో ఇప్పుడు రాష్ట్ర రాజధానిలో మనం ఇది మొదలు పెడితే దీన్ని వేరే జిల్లాల్లో హైవేస్ పైన కూడా అక్కడ ఆఫీసర్స్ దీన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇది ఇప్పుడు వేరే చోట కూడా స్టార్ట్ అయిపోయింది మన చేసే డ్రైవ్స్. సో రాబోయే కాలంలో విలువైన ప్రాణాలు రోడ్డు యాక్సిడెంట్లో పోకుండా మనము ఇది నిర్వహించడానికి ఈ హెల్మెట్ డ్రైవ్, సీట్ బెల్ట్, తర్వాత మద్యం సేవించి వాహనం నడపకపోవడం అనేది ఈ ఖచ్చితంగా అమలు చేస్తే మనము ఈ ప్రొడక్టివ్ ఏజ్, ఈ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళంతా కూడా కుటుంబాన్ని పోషించే వాళ్ళు, కానీ భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే యువత చనిపోతున్నారు. మన రాష్ట్రంలోనే సుమారుగా 25,000 మంది
2 రాష్ట్రాలు కలిపి సంవత్సరం చచ్చిపోతున్నారు. ఇదంతా కూడా ప్రొడక్టివ్ ఏజ్. మన దేశానికి కూడా 6% వరకు జీడిపి ఎఫెక్ట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్స్ వల్ల జరిగే నష్టము 6% జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని తగ్గించాలని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని చట్టాలను రూపకల్పన చేస్తూ ఉంది. అది అమలైనప్పుడు ఇంకా కఠినంగా ఉంటుంది. సో ఈ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాను. వాడి ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలను కూడా కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా సహకరించి ఈ డ్రైవ్ని ఒక ఉద్యమం రూపంలో చేస్తున్నాము. దీన్ని సఫలీకృతం చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. తర్వాత నేను ఇంకోటి చెప్తున్నానండి, మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ ఏరియాలో గతంలో రేసింగ్ జరిగింది, 4 వీలర్స్ 2 వీలర్స్ రేసింగ్ కూడా జరిగింది.